చాలామంది ఆస్పిరెంట్స్ కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేసి అడగడం జరుగుతుంది. ప్రత్యేకంగా గ్రూప్ 2 కావచ్చు, సబ్ ఇన్స్పెక్టర్, పోలీస్ కానిస్టేబుల్, గ్రూప్ 1 లేదంటే రిమైనింగ్ ఏ ఎగ్జామ్స్ ఉన్నాయో వాటికి సంబంధించి కరెంట్ అఫైర్స్ అనేది ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఎట్ ది సేమ్ టైం మనకి ఎక్కువగా మార్క్స్ తెచ్చిపెట్టేటటువంటి అంశం. దీంతోపాటు సోర్సెస్ కూడా మనకి ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుందంటే చాలా వరకు కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం కూడా జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ప్రస్తుతం చాలామంది యాస్పిరెంట్స్ కరెంట్ అఫైర్స్ని ఎలా ప్రిపేర్ అవుతున్నారు, ఎలా చూస్తున్నారు అనేటటువంటి అంశాన్ని ఒకసారి పరిశీలిద్దాం. వన్ థింగ్, కరెంట్ అఫైర్స్కి సంబంధించి నార్మల్గా సబ్జెక్ట్స్కి ఇచ్చేటటువంటి టైం కంటే, సబ్జెక్ట్స్కి ఇచ్చేటటువంటి ప్రయారిటీ కంటే ఎక్కువగా కరెంట్ అఫైర్స్కి అందరూ ప్రాధాన్యత ఇస్తున్నారు. సో ఇటువంటి ప్రాధాన్యత ఇవ్వడం అనేది సరైనటువంటి అంశమా అంటే సరైనటువంటి అంశం కాదు. ఎందుకంటే మీకు స్టాటిక్గా ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే అవగాహన ఉంటుందో, ఏదైతే మీకు అర్థమవుతుందో అప్పుడే ఈ కరెంట్ అఫైర్స్ అనేది అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ పాలిటీ తీసుకోండి, ఎకానమీ తీసుకోండి, ఎన్విరాన్మెంట్ తీసుకోండి, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇటువంటి ఏ సబ్జెక్ట్స్ అయినా కూడా మనకి స్టాటిక్ ముందు తెలిస్తేనే కరెంట్ అఫైర్స్ అనేవి ఇంకా ఈజీగా అర్థమవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ పాలిటీ తీసుకోండి, యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మనకి డిపిఎస్పి ఆర్టికల్ 44 గురించి కొంతవరకు అర్థమైతే దీనికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. లేదంటే రీసెంట్గా యాంటీ డిఫెక్షన్లా తీసుకోండి, పార్టీ ఫిరాయింపులు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. మనకి షెడ్యూల్ 10 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1985 గురించి తెలుసుకుంటే ఈ డిఫెక్షన్స్కి సంబంధించినటువంటి అంశాలు మనకి ఈజీగా అర్థమవుతాయి. సేమ్ లైక్ ఎకానమీ అంటే ఎవ్రీ క్వార్టర్కి ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడం లేదంటే ఇంక్రీజ్ చేయడం వంటివి జరుగుతాయి, ముఖ్యంగా ఇన్ఫ్లేషన్కి అనుగుణంగా. సో మీకు మానిటరీ పాలసీ కావచ్చు, మనీ అండ్ బ్యాంకింగ్ చదివేటప్పుడు మనకి క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ మెజర్స్ ఉంటాయి. రెపో రేట్ అనేసి, రివర్స్ రెపో రేట్ అనేసి, బ్యాంక్ రేటు, ఇటువంటివన్నీ కూడా మనకి సబ్జెక్ట్లో స్టాటిక్ పరంగా వస్తాయి. అసలు ఎందుకు ఆర్బీఐ ఇంక్రీజ్ చేస్తుంది, డిక్రీజ్ చేస్తుంది అనేది కరెంట్ అఫైర్స్లో ఉంటుంది. ఇది ఎందుకు ఇంక్రీజ్ చేస్తుంది, డిక్రీజ్ చేస్తుంది అనేది మీకు తెలియాలంటే స్టాటిక్ అనేది తెలియాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడు చెప్పినటువంటి అంశం అంతా దేనికోసం అంటే చాలామంది కరెంట్ అఫైర్స్ మీద మాత్రమే ఫోకస్ చేసి స్టాటిక్ సబ్జెక్ట్స్ మీద అసలు ఎటువంటి దృష్టి కూడా పెట్టరు. వన్ థింగ్, మీకు ప్రాపర్గా ఫౌండేషన్ లేకుండా, సబ్జెక్ట్ మీద ఎటువంటి అవేర్నెస్ అవగాహన లేకుండా మీరు కరెంట్ అఫైర్స్ ఎంత ప్రిపేర్ అయినా కూడా దానివల్ల ఎటువంటి యూజు ఉండదు. అంటే ప్రత్యేకంగా మనం గ్రూప్ 2 గురించి ఇక్కడ డిస్కస్ చేసుకుంటే ప్రిలిమ్స్లో మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి? దాదాపు 30 మార్కులు ప్రిలిమ్స్ నుంచి వస్తుంది. మరి మెయిన్స్కి సంబంధించి మనకి స్పెషల్లీ ఏమైనా మెన్షన్ చేశాడంటే కరెంట్ అఫైర్స్ గురించి ప్రత్యేకంగా మెన్షన్ చేయలేదు. హౌవెవర్ మనకి సెకండ్ పేపర్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా కరెంట్ అఫైర్స్తో ఇంటర్లింక్ చేస్తూ స్టాటిక్ ఓరియంటేషన్గా ప్రశ్నలు అనేవి అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. అది ఇండియన్ ఎకానమీ కావచ్చు, ఏపీ ఎకానమీ అయినా, సైన్స్ అండ్ టెక్నాలజీ అయినా, ఆర్ఎల్స్ ఎన్విరాన్మెంట్ అయినా. అంటే పేపర్ 2 ఒకటే కరెంట్ అఫైర్స్ అంటే పేపర్ 2 ఒకటే కరెంట్ అఫైర్స్ కాదు. ఈవెన్ మనకి పేపర్ 1లో ఇండియన్ పాలిటీ అనేది కూడా కరెంట్ అఫైర్స్ ఓరియంటేషన్గానే ఎక్కువగా ప్రశ్నలు అడుగుతారు. అదేంటి సార్ మాకు ఇక్కడ ఎప్పుడు కూడా కరెంట్ అఫైర్స్ ఓరియంటేషన్లో ఇవ్వలేదు అంటే అలా డైరెక్ట్గా ఇవ్వచ్చు, కొన్నిసార్లు ఇవ్వకపోవచ్చు. అంటే ఇండైరెక్ట్గా మనకి అడగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 మెయిన్స్లోనే తీసుకోండి, జనరల్ ఎస్సే టాపిక్స్ మీరు తీసుకున్నారంటే మోస్ట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ సంబంధించినటువంటి పాలసీస్ ఏవైతే ఉన్నాయో, రీసెంట్గా పొలిటికల్గా ఎక్కువగా ఏవైతే చర్చనీయాంశాలు ఉన్నాయో వాటి మీద ఎక్కువగా అడుగుతున్నాడు. అలాని డైరెక్ట్గా అడుగుతున్నాడంటే డైరెక్ట్గా అడగకుండా వాటిని సబ్జెక్టు సిలబస్తో ఇంటర్లింక్ చేస్తూ అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న జరిగినటువంటి గ్రూప్ 1 ఎస్ఏ తీసుకోండి, పాపులేషన్కి సంబంధించినటువంటి అంశాల గురించి అడిగారు. ఎందుకంటే ప్రజెంట్ అవి ఎక్కువగా చర్చనీయాంశంగా ఉన్నాయనేసి. దీంతోపాటు డీలిమిటేషన్ కమిషన్ గురించి కూడా అడిగారు. దీంతోపాటు టూరిజం పర్యాటక రంగానికి సంబంధించినటువంటి అంశం గురించి కూడా అడిగారు. దీంతోపాటు ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్స్కి సంబంధించినటువంటి అంశం మీద కూడా అడగడం జరిగింది.
ఇవన్నీ కూడా ఏంటి, కరెంట్ అఫైర్స్లో నరుగుతున్నవే. ఫర్ ఎగ్జాంపుల్ పాపులేషన్ తీసుకోండి. ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ న్యూ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ అనేది తీసుకురావడం జరిగింది. సో దట్ ఈ కాంటెక్స్లో ఈ అంశాన్ని అడిగారు. అలానే ప్రజెంట్ సౌత్ ఇండియన్ స్టేట్స్ ఎక్కువగా మాట్లాడుతున్నటువంటి అంశం కావచ్చు, లేదంటే రీసెంట్గా ఉమెన్ రిజర్వేషన్ బిల్లుతో పాటు ఈ డీలిమిటేషన్ కమిషన్కి సంబంధించినటువంటి బిల్లును కూడా ప్రవేశపెట్టారు. అంటే 2026లో నలిగినటువంటి అంశం కాదు, ఇది 2025 నుంచే నలుగుతున్నటువంటి అంశం కాబట్టి దీని మీద కూడా మనకి మెయిన్స్ జనరల్ ఎస్ఏలో అడగడం జరిగింది. అంటే ఇక్కడ ఏవైతే చర్చనీయాంశంగా కరెంట్ అఫైర్స్లో నడుస్తున్నాయో వాటిని మనకిచ్చినటువంటి స్టాటిక్ సిలబస్లో స్టాటిక్ సబ్జెక్ట్తో ఇంటర్లింక్ చేస్తూ అడగడం జరుగుతుంది. అంటే మొన్న జరిగినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఎన్విరాన్మెంట్లో కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి అంశాలు లేవు అనేసి మనం భ్రమపడుతున్నాం, కానీ వాటన్నిటినీ కూడా సిలబస్తోని ప్రస్తుతం ఉన్నటువంటి సబ్జెక్ట్ తోటి ఇంటర్లింక్ చేస్తూ అడగడం జరిగింది. అంటే ప్రత్యేకంగా గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి పాలసీ డెసిషన్లో దేనికైతే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాదో దాన్నే మనకి ఎగ్జామ్లో ఎక్కువగా అడుగుతున్నారు. సో ఇదంతా కాకుండా ఇప్పుడు ఇదంతా చెప్పినా కూడా మీ అందరికీ ఒక కామన్ డౌట్ ఉంటుంది, సార్ ఇవన్నీ మాకొద్దు, జస్ట్ ఏవైతే సోర్సెస్ ఉన్నాయో ఆ సోర్సెస్ గురించి చెప్పండి, ఈ సోదంతా మాకొద్దు అనేటటువంటి అంశం గురించి అందరూ మాట్లాడతారు. సోర్సెస్ అంటే మార్కెట్లో చాలా సోర్సెస్ ఉంటాయి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యూ, మీరు ఏదైనా చదువుకున్నా ప్రాబ్లం లేదు. అంటే సోర్సెస్ అంటే అందరూ ప్రిపేర్ అయ్యేది షైన్ ఇండియా మ్యాగజైన్ కావచ్చు, లేదంటే యూట్యూబ్లో వచ్చేటటువంటి వీడియోస్ కావచ్చు, దీంతోపాటు డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్స్టిట్యూట్స్ కూడా రీసెంట్గా చాలా వరకు మంత్లీ మ్యాగజైన్స్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి వాటినైనా తీసుకోవచ్చు. దీంతోపాటు ఎక్కువగా ఇటీవల కాలంలో గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అందరికీ కూడా వినిపిస్తున్నటువంటి అంశం ఏంటంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, పిఐబికి సంబంధించినటువంటి సోర్సెస్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేస్తుంది కాబట్టి అన్నిటికంటే ఇది స్టాండర్డ్ సోర్స్ అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. ఈవెన్ ఇది కూడా తీసుకోవచ్చు. ఏంటి సార్ ఇప్పుడు ఇన్ని ఫాలో అవ్వాలంటే ఇన్ని ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఏదో ఒక సోర్స్ని ప్రాపర్గా ఫాలో అయితే సరిపోతుంది. మల్టిపుల్ సోర్సెస్ని మీరు చదివి పర్ఫెక్షనిజం కోసం ప్రయత్నించారు అంటే మీ అంత ఫూల్ ఎవరు ఉండరు. సో దట్ పర్ఫెక్షనిజం కాకుండా ఉన్న సోర్సెస్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. ఉన్న సోర్సెస్ని కూడా కాదు, ఉన్న సోర్స్ని మీరు ఏదైతే ఒక సోర్స్ని ఫాలో అవుతారో దాన్ని మాత్రమే స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి. మల్టిపుల్ సోర్సెస్ని అస్సలు ఫాలో అవ్వకుండా ఉండడానికి ప్రయత్నించండి. దీంతోపాటు ఇంగ్లీష్ మీడియం అయితే ప్రత్యేకంగా ఇఫ్ ఇన్ కేస్ షైన్ ఇండియా ఇంగ్లీష్ మీడియంలో ఉంటే ఫైన్, ఆర్ ఎల్స్ విజన్ ఐఏఎస్ మంత్లీ మ్యాగజైన్ అనేది చాలా వరకు యూస్ఫుల్గానే ఉంటుంది. ఈవెన్ గ్రూప్ 2 పర్స్పెక్టివ్లో కావచ్చు, గ్రూప్ 1 పర్స్పెక్టివ్లో కూడా యూజ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం పిఐబికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు చాలా వరకు కవర్ చేస్తారు. లేదు సార్ నాకు విజన్ ఐఏఎస్ కాదు ఇంకేదైనా చెప్పండి అంటే మీకు కావాలంటే ఇన్సైట్స్ ఐఏఎస్ వాళ్ళది కూడా ఉంటుంది, లేదంటే దృష్టి ఐఏఎస్ వాళ్ళది కూడా ఉంటుంది. సో ఏదైనా ఒకటి ఫాలో అయితే సరిపోతుంది. మల్టిపుల్ సోర్సెస్ని అయితే అస్సలు ఫాలో అవ్వద్దు. ఇంకొక థింగ్ ఏంటంటే మీరు ఒక్కసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని చూడండి. కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఎలా అడుగుతున్నాడు అనే దాన్ని ఖచ్చితంగా గుర్తు చేసుకోండి. ఎందుకంటే ప్రిలిమ్స్లో మనకి 30 మార్కులు డైరెక్ట్గా కరెంట్ అఫైర్స్ అనేటటువంటి అంశాన్ని మెన్షన్ చేయడం జరిగింది. అందులో కూడా ఎక్కువగా దేని బేస్ చేసుకుని అడగొచ్చు అంటే మనకి అవార్డ్స్ కావచ్చు. అవార్డ్స్ అంటే ఏ టైప్ ఆఫ్ అవార్డ్స్? ఫర్ ఎగ్జాంపుల్ పద్మ అవార్డ్స్ బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడగచ్చు, లేదంటే మిలిటరీ పర్స్పెక్టివ్లో ఏవైనా అవార్డ్స్ ఉంటే దానికి సంబంధించినవి, అలానే ఏవైనా లిటరేచర్కి సంబంధించినటువంటి అవార్డ్స్ కావచ్చు, నోబెల్ ప్రైజ్ అవార్డ్స్ కావచ్చు, ఇటువంటివి. ఇది మాత్రమే కాకుండా స్పోర్ట్స్ ఓరియంటేషన్లో ఉన్నటువంటి అవార్డ్స్ కూడా. స్పోర్ట్స్ ఓరియంటేషన్ అంటే ఖేల్ రత్న కావచ్చు, లేదంటే ధ్యాన్ చంద్ అవార్డు, అర్జున అవార్డు, ద్రోణాచార్య అవార్డు. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవార్డ్స్ అనేవి ఉంటాయి. ఈ అవార్డ్స్ మీద కూడా ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. దీంతోపాటు ప్రధానంగా రిపోర్ట్స్ బేస్ చేసుకుని ఎక్కువగా మనకి ప్రశ్నలు కూడా అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకుంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 6 రిపోర్ట్ కావచ్చు, లేదంటే హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ కావచ్చు, నీతి ఆయోగ్ ఏదైనా ప్రత్యేకంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి ఏదైనా రిపోర్ట్ ఇస్తే దానికి సంబంధించినటువంటి అంశాలు, లేదంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏవైనా రిలీజ్ చేస్తే దానికి సంబంధించిన రిపోర్ట్స్ కూడా అడగచ్చు. ఆర్ఎల్స్ ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోకి సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఇలాంటివి కూడా అడుగుతారు. దీంతోపాటు ఇండెక్సెస్ బేస్ చేసుకుని కూడా ఇండిసెస్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్సు, జెండర్ ఇంక్లూజివ్ ఇండెక్సు, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్సు, దీంతోపాటు
గ్లోబల్ హంగర్ ఇండెక్సు, ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్సు, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండిసెస్ ఉంటాయి కదా, సూచీలు. ఆ సూచీలకు సంబంధించినటువంటి అంశాల గురించి కూడా ప్రత్యేకంగా చదువుకోండి. దీన్ని బేస్ చేసుకొని కూడా మనకి ప్రశ్నలు అనేవి అడుగుతారు. సో ఇవన్నీ కూడా నేను ఎలా మీకు చెప్తున్నానంటే ప్రీవియస్ ఇయర్గా మనకి ఏవైతే ప్రశ్నలు అడగడం జరిగిందో ప్రత్యేకంగా కరెంట్ అఫైర్స్ని, ఆ విధంగా ఈ అంశాల గురించి అడగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనేసి చెప్పడం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా డిఫెన్స్ పర్స్పెక్టివ్లో ఎక్కువగా కరెంట్ అఫైర్స్లో అంశాలు ఉంటాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని అడగచ్చు. లేదంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించి స్పేస్ టెక్నాలజీ బేస్ చేసుకొని అడగచ్చు. లేదంటే సైబర్ సెక్యూరిటీ బేస్ చేసుకొని, ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ప్రభుత్వ పథకాలు, స్కీమ్స్ అండ్ పాలసీస్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్. రైట్, అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, సుప్రీంకోర్టు తీర్పులు రీసెంట్గా ఇస్తున్నటువంటి అంశాలకు అనుగుణంగా కూడా ప్రశ్నలు అడగచ్చు. లాస్ట్ టైంలో మనకి ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఇచ్చారు, దాన్ని బేస్ చేసుకుని గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా అడగడం జరిగింది. సో ముఖ్యంగా డిఫెన్స్ రిలేటెడ్లో ఎక్కువగా ఇండిజినైజేషన్కి సంబంధించినటువంటి రీఫార్మ్స్ వస్తున్నాయి, న్యూస్లు కూడా ఎక్కువగా వస్తుంటాయి. స్పేస్ టెక్నాలజీ నాట్ ఓన్లీ ఫర్ ఇస్రో, ఈవెన్ నాసా కావచ్చు, రిమైనింగ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా చాలా వరకు స్పేస్ టెక్నాలజీలో డెవలప్మెంట్ని తీసుకొస్తున్నాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకుని అడగచ్చు. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ బేస్ చేసుకుని కూడా ఎక్కువగా అడుగుతున్నాడు. ఈవెన్ ఇవి కూడా ఎక్కువగా న్యూస్లో ఉండటం జరుగుతుంది. దెన్ ఆల్సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్కీమ్స్. రైట్, ఇది మాత్రమే కాకుండా ఇండియన్ పాలిటీకి సంబంధించి ఏదైనా న్యూస్లో ఎక్కువగా నలుగుతున్నది అనుకోండి, అటువంటివి కూడా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఇప్పుడు ఎక్కువగా నడుస్తున్నటువంటి అంశం, లేదంటే సైమల్టేనియస్ ఎలక్షన్స్, లేదంటే ప్రజెంట్ కొలీజియం సిస్టమ్, జడ్జెస్కి సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్ చాలా వరకు చర్చనీయాంశంగా మారింది. రైట్, అదేవిధంగా డీలిమిటేషన్ కమిషన్ కావచ్చు. దెన్ ఆ తర్వాత ఇందాక చెప్పినట్టు డిఫెక్షన్స్ కూడా, పార్టీ ఫిరాయింపులు కూడా ఎక్కువగా అవుతున్నాయి కాబట్టి ఈ డిఫెక్షన్స్ అంటే ఇటువంటి అంశాలన్నీ కూడా ప్రస్తుతం న్యూస్లో ఏమున్నాయి అనేది జస్ట్ తెలుసుకోవడం వరకే. దాన్ని ఇంటర్లింక్ చేస్తూ సబ్జెక్ట్ని చదవాల్సినటువంటి అవసరం ఉంది. అలా సబ్జెక్ట్ని చదివితేనే మీకు యూస్ఫుల్గా కూడా ఉంటుంది. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఏదో ఎవరో ఒక పార్టీ సభ్యుడు పార్టీని ఫిరాయించారు అనేసి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సో అండ్ సో ఎక్స్ పార్టీలో ఉన్నటువంటి మెంబరు ఏదో కారణాల వల్ల జెడ్ పార్టీకి వచ్చేసారు. అటు పదవి కోసమా, లేదంటే ఆత్మగౌరవం కోసమా, లేదంటే అధికారం కోసమా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆర్ ఎల్స్ తన యొక్క స్వప్రయోజనాల కోసమా, లేదంటే ప్రజా సంక్షేమం కోసమా, ఏదైనా కారణాలు కావచ్చు. పలానా ఈ ఎక్స్ అనేటటువంటి పార్టీలో ఉన్నటువంటి ఈ మెంబరు ఏదో కొన్ని కారణాల వల్ల జెడ్ అనేటటువంటి పార్టీలోకి వచ్చాడు. ఇది కేవలం మనకి న్యూస్ మాత్రమే. ఇటువంటి సమయాల్లో మనకి ఎక్కువగా న్యూస్లో కొన్ని వినిపిస్తాయి. ఏంటి, ఈ టైంలో స్పీకర్ వ్యవహరించాల్సినటువంటి తీరు ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి అంశం ఎక్కువగా చర్చనీయాంశంగా మారింది. సో స్పీకర్ యొక్క రోల్ కావచ్చు. అలానే కొన్నిసార్లు ఈ పార్టీ సభ్యులు ఎవరైతే ఉన్నారో, లేదంటే ఈ పార్టీ లీడర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అన్యాయంగా మా పార్టీ నుంచి కలిసి వేరే పార్టీలోకి ఫిరాయించారు కాబట్టి స్పీకర్ వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి అనేసి అడుగుతారు. కాకపోతే స్పీకర్ ఇక్కడ ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోకపోవడం జరుగుతుంది. అల్టిమేట్గా ఆయన ఏం చేస్తారు అంటే సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరుగుతుంది. సో సుప్రీంకోర్టుకు వెళ్ళి ఫలానా మెంబర్ మా పార్టీ నుంచి గెలిచాడు, కాకపోతే పదవి ప్రయోజనాల కోసం ఆయన వేరే పార్టీలోకి వెళ్ళిపోయాడు, ఆయన డిస్క్వాలిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది, అయితే స్పీకర్ ఇందులో సరైనటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదని చెప్తారు. ఇలాంటి టైంలో ఈ న్యూస్ అంతా కూడా కామన్గా మనం ప్రతిసారి చూస్తూ ఉంటాం. కానీ ఈ టైంలో మనం ఏం చేయాలి, ప్రత్యేకంగా యాంటీ డిఫెక్షన్ లా 10th షెడ్యూల్కి సంబంధించినటువంటి అంశాల గురించి కంప్లీట్గా తెలుసుకోవాలి. అలానే దానికి సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణలు ఏవైనా ఉంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్కి సంబంధించినటువంటి అంశాలు. రైట్, అదేవిధంగా ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి అనేటటువంటివి మీరు కరెంట్ అఫైర్స్ని ఇంటర్లింక్ చేస్తూ చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ విధంగా చదవండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. వీటితో పాటుగా మీరు న్యూస్ పేపర్ కూడా డైలీ చదవడానికి ప్రయత్నించండి. న్యూస్ పేపర్ చదవడం వల్ల మీలో అనలిటికల్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవ్వడానికి చాలా వరకు అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ అయితే ది హిందూ న్యూస్ పేపర్ కావచ్చు, తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ అయితే ఈనాడు పేపర్
చదవడానికి ప్రయత్నించండి. అంటే మోస్ట్లీ ఇందులో ఉన్నటువంటి న్యూస్ కంటే ఇందులో వచ్చేటటువంటి ఆర్టికల్స్ కావచ్చు, ఇందులో ఉన్నటువంటి ఎడిటోరియల్స్ మాత్రం ఖచ్చితంగా చదవడానికి ప్రయత్నించండి. అంటే ఒక అంశం మీద మీకు చాలా వరకు ఇవి చదవడం వల్ల అవగాహన వస్తుంది. దెన్ ఆల్సో న్యూస్ పేపర్స్తో పాటు ఏ విధమైనటువంటి సోర్సెస్ని తీసుకోవాలి అనేటటువంటి దాని గురించి కూడా మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాం కాబట్టి ఒకసారి చూడండి. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా కరెంట్ అఫైర్స్కి సంబంధించి డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దీంతోపాటు ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా 1 year కరెంట్ అఫైర్స్ అయితే మీరు చదువుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది ఆస్పిరెంట్స్ సార్ ఎన్ని మంత్స్ కరెంట్ అఫైర్స్ చదవాలి ఏంటి అనేసి అడుగుతున్నారు. సో మనకి ఎగ్జామ్ డిసెంబర్లో జరుగుతుంది అనుకోండి. జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అయితే ఖచ్చితంగా చదవండి. అట్ ది సేమ్ టైం లాస్ట్ 3 months, లాస్ట్ 6 monthsకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని ఇంకా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ చదవండి.